బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని సుబేదారి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. శంషాబాద్ లో ఇవాళ తెల్లవారుజామున శంషాబాద్ లో దిగినటువంటి పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని వరంగల్ తరలించడం జరిగింది. అయితే కమలాపల్లి మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్న మనోజ్ రెడ్డి అనే వ్యక్తిని బెదిరించి 50 లక్షలు ఇవ్వాలి లేదంటే చంపుతానని బెదిరించి అతన్ని బెదిరింపులకు గురి చేశారన్న ఆరోపణలపై ఆయన భార్య ఎవరైతే మనోజ్ రెడ్డి ఉన్నారో ఆయన భార్య ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సుబేదార్ పోలీసులకు ఆమె ఫిర్యాదుతో పోలీసులు 3 సెక్షన్ల కింద బిఎన్ఎస్ యాక్ట్ 308/2, 308/4, 352 ఈ 3 సెక్షన్ల కింద పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసు నమోదు చేయడంపై కొన్ని రోజుల క్రిందటనే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఈ కేసును కొట్టివేయాలని. అయితే ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావించినటువంటి హైకోర్టు అతనికి బెయిల్ ఇవ్వకుండా ఆయన పిటిషన్ తిరస్కరించడం జరిగింది. ఈ పిటిషన్ తిరస్కరించిన తర్వాత పోలీసులు ఈరోజు తెల్లవారుజామున పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసి వరంగల్ తీసుకెళ్లడం జరిగింది. వరంగల్ కు పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారన్న సమాచారం అందుకున్న బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు దాస్యం వినయ్ భాస్కర్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున సుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకొని ఆందోళన చేపట్టే ప్రయత్నం చేశారు. పోలీసులు వాళ్ళందరినీ చెదరగొట్టి కౌశిక్ రెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం ఎంజిఎం హాస్పిటల్ కు తీసుకెళ్లే అవకాశం ఉంది. అక్కడికి ఎంజిఎం హాస్పిటల్ తర్వాత ఆయన్ను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కోర్టు కనుక రిమాండ్ విధిస్తే అక్కడి నుంచి జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. మొత్తానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్టు చేయడం రాష్ట్రంలో కొంత సంచలనంగా మారింది. కౌశిక్ రెడ్డి అరెస్టు పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, పార్టీ అధిష్టానం స్పందించింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ విధి విధానాలను నిత్యం ప్రశ్నిస్తున్నందుకే కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, మంత్రుల అవినీతి, మంత్రులకు సంబంధించిన అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపే కుట్ర పండుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అని కేటీఆర్ ట్వీట్ చేస్తే హరీష్ రావు కూడా స్పందించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన అంటే ఇట్లే ఉంటుందా? ఇందిరమ్మ పాలనలో మళ్ళీ ఎమర్జెన్సీలో నాటి రోజులు తలపిస్తున్నాయి. కాంగ్రెస్ పాలనలో ఒక ఎమ్మెల్యేను ఇట్లా అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే కోణంలో హరీష్ రావు స్పందించడం జరిగింది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో ఒక ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచబోతున్నారు పోలీసులు. మరి కోర్టు ఏం తీర్పు చెప్పబోతుంది, అతనికి రిమాండ్ విధిస్తుందా లేదంటే బెయిల్ ఇస్తుందా అనేది వేచి చూడాలి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ లీగల్ టీం ఏదైతే ఉందో లీగల్ టీం రంగంలోకి దిగింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచిన తర్వాత బీఆర్ఎస్ ఎట్లాంటి వాదనలు వినిపిస్తుంది, పోలీసుల తరపు న్యాయవాదులు ఎట్లాంటి వాదనలు వినిపిస్తారు, ఆయనను రిమాండ్ విధిస్తుందా కోర్టు లేదంటే బెయిల్ ఇస్తుందా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. తప్పేంటిది, నేను చేసిన అన్యాయం ఏంటి? ప్రజల కోసం బరాబర్ ఆ క్వారీలో ఇబ్బంది అవుతుంది. ఇల్లీగల్గా నడుస్తుంది క్వారీ. అది రేవంత్ రెడ్డి బేనామీ, సీతక్క బేనామీ, కడియం శ్రీహరి బేనామీ, ఎమ్మెల్యే నాగరాజ్ బేనామీ. వాళ్ళ బేనామీలకి కొన్ని ఇందులో రాస్తాడు. ఇదేం పద్ధతి? అసలు ఇదేం నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి ఇదే కాదు కదా, రేవంత్ రెడ్డి మీ జీతం మీద రేవంత్ రెడ్డి ఇస్తారు కదా. ఇదేం పద్ధతి? ఈ పద్ధతి కాదు కదా. ఇదేం పద్ధతి? ఈ పద్ధతి కాదు కదా. ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో గుండే గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తూ ఉంది. ఇది ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ. ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊపుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ. కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తూ ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి
నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం, ఖచ్చితంగా ప్రజలన్నా చెప్తాం, ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. పోలీసుల దౌర్జన్యం, పోలీసుల దౌర్జన్యం, అక్రమ కేసులు వెంటనే, అక్రమ కేసులు వెంటనే, అక్రమ కేసులు వెంటనే, పోలీసులు జులుం, పోలీసు జులుం. శాంతి అడిగే పంపించండి. ఏం అన్నది